ఈ వీడియోలో మనము ఐఎస్ఎంఎస్ సైట్ నుంచి స్టూడెంట్స్ పర్టికులర్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌తో కూడిన బ్లాంక్ ఫార్మాట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాము. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఐఎస్ఎంఎస్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ వచ్చినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ అని ఉంది కదా! సో, ఆ లింక్‌ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ డిస్‌ప్లే అవుతుంది. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ లాగిన్‌లో మనకి చాలా లాగిన్స్ ఉంటాయి. వీఎస్‌కే లాగిన్ అని, సీసీఈ లాగిన్ అని, అదర్ లాగిన్స్ అని, ఇన్స్పెక్షన్ టీమ్ లాగిన్ అని. సో, ఇవన్నీ కాకుండా మనం సీసీఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన స్కూల్‌కి సంబంధించినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకు తెలిసి ఉంటుంది. వాటిని మనం ఇక్కడ టైప్ చేసి, అక్కడ ఉన్నటువంటి క్యాప్చాని మనము టైప్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ సీసీఈ ఎంట్రీ, సీసీఈ రిపోర్ట్స్ అని ఉన్నాయి. సీసీఈ మార్క్స్ ఎంట్రీ అంటే ఈ మార్క్స్ ఎంట్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఎఫ్ఏ, ఎస్ఏ వీటి మీద క్లిక్ చేసి మనం ఎంట్రీ చేయాలి. బిఫోర్ దీనికంటే మనము ఎంట్రీ చేసే కంటే ముందే ఏ స్టూడెంట్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటి డీటెయిల్స్ ఉన్నటువంటి ఫార్మాట్ మనకి సీసీఈ రిపోర్ట్స్‌లో ఉంటుంది. ఆ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్ వైస్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఉంటుంది. దాన్నన్నా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ప్రీవియస్‌గా మనం ఎవరెవరు ఏ స్టాండర్డ్స్‌లో ఉన్నారనేది డేటా అనేది ఎంట్రీ చేసి పెట్టి ఉంటాము. దాని మీద క్లిక్ చేస్తే ఆ ఫార్మాట్ అనేది మనకి క్లాస్ వైస్‌గా వస్తుంది. తర్వాత డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది బ్లాంక్ ప్రొఫార్మా ఫర్ సీసీఈ డేటా ఎంట్రీ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన స్కూల్ డీటెయిల్స్ అనేటివి మనకు డిస్‌ప్లే అవుతున్నాయి కదా! మనకు కావాల్సింది ఇప్పుడు ఎస్ఏ2 ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి పిల్లలకు ఎస్ఏ2 అనే దాని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్‌కి నాకి సెకండ్ క్లాస్ కావాలి. సెకండ్ క్లాస్ తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సంబంధించినటువంటి పిల్లల డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. ఈ దీని పక్కనే మనకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ గో కింద ఒక చిన్న బాక్స్ ఉంది గదా! దాని మీద మనము క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా అనేది మనకు డౌన్‌లోడ్ అయిపోతుంది. దాన్ని మనం డైరెక్ట్‌గా ప్రింట్ తీసేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి ప్రొఫార్మా అనేది డౌన్‌లోడ్ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్ చేసి మనము పిల్లలకు సంబంధించినటువంటి మార్క్స్, అటెండెన్స్ గాని, వాళ్ళకి సంబంధించినటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సీసీ మార్క్స్ ఎంట్రీ దగ్గరికి వెళ్లి ఎస్ఏ2 అనేది ఉంది గదా! మనం ఏవైతే ఎంట్రీ చేయాలో దాని మీద క్లిక్ చేస్తే సేమ్ మనకు కావాల్సిన క్లాస్, తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే గో మీద క్లిక్ చేస్తే ఆ పిల్లల యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నాయి. సో, వర్కింగ్ డేస్ ఎన్ని డేస్ వచ్చారు, తెలుగుకెన్ని, ఇంగ్లీష్, మ్యాథ్స్ తర్వాత కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చేయాలి. అన్నీ ఎంట్రీ చేయాలి. కాకపోతే ఇక్కడ మనం ఏ పిల్లలవైతే ఎంట్రీ చేస్తున్నామో సెలెక్ట్ ఆల్ దాని మీద మనం క్లిక్ చేసి, తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత సేవ్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత మనము ఫైనల్ సబ్మిట్ చేస్తే ఆ మార్క్స్ అనేది ఫైనల్‌గా సబ్మిట్ అయిపోతుంది. కాకపోతే చిన్న ఇక్కడ నెగెటివ్ ఏమంటే వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేటివి మనం ఎడిట్ చేయడానికి వీలు లేదు. అంటే లాక్ అయిపోతుంది. సో, ఫస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ అండ్ ఎడిట్ అంటే మనం తర్వాత కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో, తర్వాత ఫైనల్ సబ్మిషన్ అందరివి క్లియర్ అయిపోయినాయి. ఎడిట్ చేసేది ఏమీ లేదన్నప్పుడు ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇంకా మనకి స్కూల్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటివి ఇంకా డౌన్‌లోడ్ కాలేదు. ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. ఎనేబుల్ అయిన తర్వాత దానికి సంబంధించి సెపరేట్ వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.